హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇంటి కిచెన్. ఈరోజు మీ ముందుకి పులిహోర రెసిపీతో వచ్చేసాను. పులిహోరకు కావలసిన పదార్థాలు చూద్దాం. పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, నూనె, ఆవాలు, ఉప్పు, పసుపు, బెల్లం. ఇప్పుడు చింతపండు గుజ్జు తయారీ విధానం చూద్దాం. చింతపండు తీసుకుని 1 కప్పు హాట్ వాటర్లో నానబెట్టుకోండి. మీకు చింతపండు గుజ్జు త్వరగా రావాలంటే ఇలా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. నానిన తర్వాత చింతపండు తీసుకుని ఇలా మెత్తగా పిసకాలి. చింతపండు తొక్కలు గుజ్జుతో పాటు రాకుండా ఉండాలంటే ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లో వేసి గుజ్జును ఫిల్టర్ చేసుకోండి. గుజ్జు తీయగా మిగిలిన చింతపండుతో రసం కూడా పెట్టుకోవచ్చు. చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఈ గుజ్జు తయారవడానికి నేను 50 గ్రాముల చింతపండును తీసుకున్నాను. ఈ గుజ్జులో నాటుపెట్టిన పచ్చిమిర్చి 3, 1 స్పూను పసుపు, చిన్న బెల్లం ముక్క, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను నూనె వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. అవసరమైతే ఇంకొద్ది సమయం దగ్గర పడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ రైస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. మీకు రైస్ ఇలా పొడిపొడిలాడుతూ ఉండాలంటే రైస్ ఉడుకుతున్న సమయంలో 1 స్పూను నూనె, 1 స్పూను ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. పులిహోర కోసం మీరు రైస్ని కొంచెం పలుకుగానే వండుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని నూనె వేడైన తర్వాత పల్లీలు 50 గ్రాములు వేసి దోరగా వేపుకొని రైస్లో వేసుకోవాలి. తరువాత 20 గ్రాముల జీడిపప్పు దోరగా వేపి ఇవి కూడా రైస్లో వేసుకోవాలి. అదే నూనెలో 20 గ్రాముల శనగపప్పు, 10 గ్రాముల మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి ముక్కలు, 4 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు, 1 స్పూను ఉప్పు వేసి దోరగా వేగనివ్వాలి. సరిపడా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపును రైస్లో కావలసినంత వేసుకుని బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఉప్పు, చింతపండు అన్నీ బాగా రైసుకు పడతాయి. పులిహోర చల్లారేలోపు మిక్సీలో 1 స్పూను ఆవాలు, 1 ఎండుమిర్చి వేసి పొడి చేసుకుందాం. ఈ పొడిని చల్లారిన పులిహోరలో కలుపుకుంటే పులిహోర చాలా కమ్మగా ఉంటుంది.
చూసారు కదా, చింతపండు పులిహోర ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా గనక చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.